బాల్యమిత్రుడు నేను సైకిల్ వేసుకుని కొంచెం ఎక్కువ దూరం వచ్చాం. ఎక్కువ అంటే ఒక 7 కిలోమీటర్లు వచ్చామండి. అంటే మాకు అదే ఎక్కువ అనుకోండి. అంటే మా ఊరు నుంచి వేమూరు దాకా వచ్చాము. ఇక్కడ కొండబ్బాయి టిఫిన్ సెంటర్ లో బాల్యమిత్రుడు టిఫిన్ కట్టించాడు ఇంట్లో వాళ్ళకి. తర్వాత ఇద్దరం దాకా చికెన్ కొట్టించాం. డిగ్రీ చదువుకున్నప్పుడు ఇద్దరం ఒకటే సైకిల్ మీద టోల్ గేట్ వరకు వెళ్ళేవాళ్ళు. ఒక రోజు ఆడి సైకిల్, ఒక రోజు నా సైకిల్. వెళ్ళేటప్పుడు ఒకటి తొక్కాలి, వచ్చేటప్పుడు ఒకటి తొక్కాలి. వయసులో ఉండేవాళ్ళం కాబట్టి ఒకే సైకిల్ మీద ఇద్దరు అలుపు సలుపు ఉండేది కాదు. ఇప్పుడు ఎవరి సైకిల్ ఆడే తొక్కుతున్నాం, అయినా నీరసం వచ్చేస్తుందండి. రోజు ఒక అరగంట ఆవేశంతో కాకుండా ఆలోచనతో సైకిల్ తొక్కితే మీ గుండె గులకరాయిలా స్ట్రాంగ్ గా పనిచేద్దండి. మీ బ్లడ్ సర్క్యులేషన్ మన గోదావరి నీళ్ళ కలకల ఆడిపోద్దండి. మీ ఊపిరితిత్తులు మంచి ఊపి మీద పనిచేస్తాయండి, అంటే స్ట్రాంగ్ అవుతాయండి. మానసిక ఒత్తిడి, ఆందోళన, బీపీ ఇవన్నీ తగ్గుతాయంటండి. ఒక్కళ్ళ లాంటి మీ కాళ్ళు ఇనప రాడ్లే తయారవుతాయి. ఫైనల్ గా చెప్పండి, మీరు హెల్దీగా ఫిట్ గా ఉంటారండి. గురుగారు అన్ని బాగానే చెప్తున్నాను కానీ నేనే వారానికి ఒకసారి సైకిల్ తీస్తున్నాను. మొబైల్ లో రోజు రీల్స్ చూసి చూసి పిచ్చెక్కిపోతుంది. వేరే ఏ పని చేయాలన్నా బాధ బద్ధకం వచ్చేస్తున్నాయి. అసలు ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు. మనకి చిన్నప్పుడు మన స్కూల్ గోళ్ల మీద రాసి ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే అర్థమవుతుంది. చాట్ జీపీటీని మోటివేషన్ అడిగి మరీ సైకిల్ తొక్కుతా. మార్నింగ్ ఇలా గడిచింది, నైట్ బాల్యమిత్రుడితో డాబాకి వెళ్ళాం. మనిషికి 10 రోటీలు చొప్పున అల్లాడించాం. వచ్చేటప్పుడు అలనాటి తెలుగు రుజులు రెస్టారెంట్ లో టీ తాగాం. ఈ మాత్రం ఎరగదీసింది బాల్యమిత్రికి నాకు బాగా నచ్చింది. ఇద్దరం కూడా సప్సప్పని 5-6 సిప్పుల్లో టీ తాగి ఇంటికి వచ్చాం. అదేని గురువు గారు మ్యాటర్ ఉంటానండి మరి.